ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? అంత పరధ్యానంగా ఉన్నావేంట్రా? ఏం లేదులేరా, ఎప్పుడు ఉండే సమస్యలే. మధ్యతరగతి వాడికి సమస్యలు పుట్టుమచ్చల్లాంటివి. ఓ పట్టాను వదిలిపెట్టవు, చివరిదాకా బాధ పెడుతూనే ఉంటాయి. రేయ్, ఎప్పుడు చూడు కష్టాలు కష్టాలు అంటూ ఉంటావు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక పెగ్గేరా. రేయ్, సమస్యకు పరిష్కారం మందు కాదురా, అది నాకు సూట్ కాదురా. వద్దురా. ఎందుకురా అలా అంటావు? సరదాగా ఒక పెగ్గి. వద్దురా, నీకేరా చెప్పేది. తాగితే నా బాధను మరిచిపోయే అవకాశం ఉంది. అది మరిచిపోతే ఈ సమస్యలు నన్ను ప్రాణాలతో పెట్టిపెట్టవు. రేయ్, అందుకే చెబుతున్నా, సమస్యలన్నీ మర్చిపోయి నిశ్చితంగా ఉండరా. మర్చిపోతే ఎలారా? కుదరదు. మర్చిపోమంటే నా ఉద్దేశం, ఆ డబ్బేదో నేను ఇస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండరా. ఆ ఒరే, అంత డబ్బు నువ్వు ఇస్తావరా? అవును, నీకు మొత్తం ఎంత డబ్బు అవసరం రా? ఓ 25 సర్దరా. ఓ అంతేనా? 50,000 ఇస్తా, తీసుకోరా. 50,000? వద్దురా. నేనంత డబ్బు అప్పు చేస్తే తొందరగా నేను తిరిగి ఇవ్వలేనురా. నేను ఇప్పుడు నిన్ను తిరిగి ఇవ్వమని చెప్పి అడిగానా? నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదురా. నువ్వు నాకు ఎన్నిసార్లు సహాయం చేసుంటావు, దాంతో పోల్చుకుంటే చాలా చిన్నదిరా ఇది. సరేరా, థ్యాంక్స్ రా. ఎత్తురా గ్లాసు. అవును, ఎప్పటిలోగా పంపిస్తావురా అది? రేపు నీ డబ్బు నీ అకౌంట్లోకి వేస్తాను, డోంట్ వరీరా. ఆహా, అబ్బా. వస్తున్నా నాకు ఎదురు వద్దు. అక్క, ఆ ఆకలేసి నాన్న పెట్టవా? వస్తున్నా. దోశ పట్టు పట్టాలి. సరే గాని తాతయ్యనేమన్నా చూసావా? లేదే, ఏమైంది? సాయంత్రం అనగా వెళ్ళారు ఎవరో ఫ్రెండ్ని కలవాలని. ఇంత దాకా రాలేదు. టాబ్లెట్లు వేసుకున్న టైం కూడా అయిపోయింది. వస్తాలే, అడిగిపోతాడు. అవును, నువ్వు కూడా తినచ్చు కదా. నేను తాతయ్య వచ్చి తింటాలే, నువ్వు తిను. అమ్మా. ఏంటి తాతయ్య, ఇంత టైం దాకా ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, చాలా రోజుల తర్వాత స్నేహితుడిని కలిశాను. బాధలు చెప్పుకుంటూ లేట్ అయిపోయిందమ్మా. తాగేసి వచ్చావా తాతయ్య? చెప్పు తాతయ్య. అంటే అది నీకెన్నిసార్లు చెప్పాను తాతయ్య తాగొద్దని. డాక్టర్స్ కూడా చెప్పారు కదా నీ ఆరోగ్యానికి మంచిది కాదని. చాలా రోజుల తర్వాత కలిసినాడు కదమ్మా. నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు కదా తాతయ్య. డాక్టర్స్ కూడా చెప్పారు కదా నేను తాగొద్దని. అదేం కాదులే అమ్మా. ఈ ఇంట్లో నా మాట ఎవరు వినరు. మీకు నచ్చినట్టు చేసుకోండి. కొంచెం అన్నం పెట్టి వెళ్ళమ్మా. మీరే వేసుకుని తినండి. సరే సరే, కోప్పడకమ్మా, నేనే వేసుకుంటాలే. నాకల్లై అన్నం అడిగితే అక్క అక్క పాలమౌంట్ అక్క. సాయంత్రం లోపల ఇస్తా చిన్న. అదే అక్క, నాన్న అడగమన్న అమౌంట్. సరే చిన్న, నేను నాన్నతో మాట్లాడతాలే. సరే అక్క, అదే నాన్న చెప్తాలే. తాతయ్య టీ తీసుకోండి. వీడెక్కడ తాతయ్య, కనిపించట్లేదు? ఫ్రెండ్స్ వస్తే కలిసేలేడమ్మా. వీడి చదువుల్లో లాస్ట్, ఆటల్లో ఫస్ట్. ఎంత చెప్పినా మారడు. ఏంటమ్మా, టీ కూడా తాకుండా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, కరెంటు బిల్లు కట్టి 2 నెలలు అవుతుంది. ఈరోజు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు తీసేస్తానని చెప్పున్నాడు. పాలవాడికి 2,000 ఇవ్వాలి. నీ మాతర్లు కూడా అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా లేవు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు తాతయ్య.
నువ్వేం కంగారు పడద్దమ్మా. నేను రాత్రి నా ఫ్రెండ్ని కలిసి వచ్చా. వాడికి మన సమస్యలన్నీ చెప్పాను. వాడు 50,000 రూపాయల దాకా సహాయం చేస్తానని చెప్పాడు. వాడిచ్చిన వెంటనే అందరికీ ఇచ్చేద్దామమ్మా. అవునా, నిజంగానే ఇస్తాడా తాతయ్య? వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. ఒకప్పుడు నేను వాడికి చాలా సహాయం చేశాను. ఇప్పుడు నా కష్టాలు చూసి వాడే మనకు సహాయం చేస్తానని ముందుకొచ్చాడమ్మా. నువ్వేం కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. సరే తాతయ్య. అంటే అన్నా, మీరా? కాసేపట్లో కట్టేస్తానన్నా. ఏంటమ్మా ఎన్నిసార్లు వచ్చినా ఏదో చెప్తారు? ఎన్నిసార్లు తిరిగారు మీ ఇంటికి? అన్నా, అరవకన్నా. ఈ రోజు లోపల ఎట్టైనా కట్టేస్తామన్నా. ఈ రోజు లోపల కట్టలేదనుకో కరెంట్ పీకేస్తాను. ఎన్నిసార్లు తిరిగేది మీ ఇంటికి? మీ ఒక్క ఇంటికి తిరిగేదన్న నా పనే. నీ మొహం చూసి వెళ్తున్నా. ఈసారి కనుక బిల్లు కట్టలేదనుకో కరెంట్ పీకేస్తా. ఇక నీ ఇష్టం. సరే అన్నా. ఏందో వెళ్దు పెద్ద తలగానే పైపోతా ఉండాలి. ఏమైందమ్మా? ఎవరమ్మా వచ్చింది? కరెంట్ అతను తాతయ్య. ఈ రోజు లోపల బిల్లు కట్టకపోతే కరెంటు తీసేస్తానని చెప్పాడు. తాతయ్య, మీ ఫ్రెండ్ అమౌంట్ పంపిస్తానని చెప్పాడు కదా, ఒకసారి ఫోన్ చేసి చూడండి తాతయ్య. అలాగేనమ్మా. ఏమైంది తాతయ్య? బిజీగా ఉన్నట్టున్నాడమ్మా. ఒక్క 5 నిమిషాలు ఆగమ్మా, మళ్ళీ చేస్తాను. ఏమైంది తాతయ్య? ఫోన్ తీయట్లేదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య? చేయడానికి ఏముందమ్మా, ఏదో ఒకటి చేస్తాను. మీరేం చేయొద్దు, నేనే ఏదో ఒకటి చేసుకుంటాలే. మామయ్య, ఎవరో? మురళి, నువ్వట్రా? ఏంట్రా వచ్చింది? రావాల్సి వచ్చింది, వచ్చినాను. నా భార్య బిడ్డల ముందర కుటుంబంలో ఎవరెవరో అప్పులలో వచ్చి నన్ను అడుగుతుంటే ఎన్ని బాధలు పడాలో పడుతున్నా. ఏంట్రా అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? తీసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో ఇచ్చేస్తే ఇన్ని సమస్యలు ఉండవు. ఇంటి దగ్గరకు వచ్చి అప్పులోళ్ళు భార్య బిడ్డల ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు మామయ్య. ఎందుకురా అంత కోపంగా మాట్లాడుతున్నావు? మా పరిస్థితులు మాకు అర్థమవుతుంది మామయ్య, మీకు అర్థం కాదు. నాకు ఈరోజు సాయంత్రం లోపల ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయండి. సాయంత్రం లోపు ఖచ్చితంగా ఇవ్వండి అమ్మా. ఒరే మురళి, మురళి! రోజు ఆప్యాయంగా మాట్లాడే మామయ్య ఏందమ్మా వాడు అలా అయిపోయాడు? దీనికి కారణం అమ్మా, డబ్బే. మరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలి కదా తాతయ్య. తిరిగి ఇవ్వాలిగా. ఇంకటి నుంచి ఇలా అంటే కుదరదు. అక్క, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి రా? చెప్తాలే. ఛ, దేవుడా! డన్ 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 డన్. పేమెంట్ డన్. అక్క, నీ అకౌంట్కి 10,000 వచ్చాము చూడు. 10,000? ఎక్కడిదిరా నీకు? ఇన్నాళ్ళు ఏదో బాధ్యత లేకుండా తిరుగుతున్నా కానీ ఇందాక మామయ్య వచ్చాకే బాధ్యత అంటే ఏంటో తెలిసొచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టం చాలక్క.
ఇక మీద నేను నీకు తోడుంటా. చాలా సంతోషంగా ఉందిరా నేను ఇలా చూస్తుంటే. అబ్బా, దీనికేనా? నీకు పెళ్లి చేసి మీ అత్తగారింటికి పంపేంత వరకు ఇలాగే ఇస్తుంటా. ఛీ, పోరా. అమ్మా, తాతయ్య, ఎందుకు తాతయ్య బాధపడుతున్నారు? బాధపడద్దు తాతయ్య. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? నా ఫ్రెండ్ నమ్మకంగా ఇస్తాడని నేను నమ్మకంగా ఉన్నాను. వాడు ఇలా చేస్తాడని ఊహించలేదమ్మా. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదమ్మా. తాతయ్య, మీరేం బాధపడకండి తాతయ్య. అందరికీ డబ్బులు నేను ఇచ్చేశాను. నువ్విచ్చావమ్మా? ఎలా ఇచ్చావమ్మా? తాతయ్య, నేను ఖాళీగా ఉండేటప్పుడు పక్కింటి ఆంటీ దగ్గర గుడలు కుడుతూ డబ్బులు సంపాదించాను తాతయ్య. తమ్ముడు కూడా పార్ట్ టైం జాబ్ చూసుకొని అడ్వాన్స్ తెచ్చిచ్చాడు తాతయ్య. అలాగే. అందరికీ ఇచ్చేశాను, మీరేం టెన్షన్ పడద్దు. చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని భుజానికి ఎక్కించుకున్నా కదమ్మా. ఈ తాత అసమర్థతను క్షమించు తల్లి. తాతయ్య, ఎందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? గమ్మునే ఉండండి తాతయ్య. మీరే లేదంటే ఈరోజు మేము లేం తాతయ్య. అమ్మా, తాతయ్య, ఏడవకండి తాతయ్య. తాతయ్య, అమ్మా. ఎవరికైనా సహాయం చేస్తారని మాటిస్తే దయచేసి ఆలస్యం చేయకండి. ఎందుకంటే మీపై ఉన్న నమ్మకంతో వాళ్ళు చాలా కష్టపడతారు. మీ ఒక్కరి మాట వల్ల వాళ్ళు చాలా మంది దగ్గర మాటిచ్చి అవమానపడే అవకాశం ఉంది. అలాగే ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అని నిర్లక్ష్యంగా కాలాన్ని వృధా చేసుకోకుండా సమస్యకి కొత్త పరిష్కార మార్గాలు చూసుకోవాలన్నదే మా ఈ చిత్రం యొక్క ఉద్దేశం.